మహాశివరాత్రి రోజున చేసే ఉపవాసం మనసుని, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. మరి ఈ 2026 ఉపవాసం ఎప్పుడు మొదలుపెట్టి, ఎప్పుడు వదలాలి? ఫిబ్రవరి 15 ఆదివారం రోజున సూర్యోదయంతోనే మీ ఉపవాసాన్ని ప్రారంభించాలి. తెల్లవారుజామునే స్నానానదులు ముగించుకొని శివయ్యను ధ్యానిస్తూ సంకల్పం చేసుకోవాలి. మహాశివరాత్రిలో అత్యంత కీలకమైనది లింగోద్భవ కాలపూజ. ఫిబ్రవరి 15 రాత్రి 11:55 నుండి 12:56 తెల్లవారు వరకు ఈ పూజను నిర్వహించుకోవడం విశ్లేష ఫలితాన్నిస్తుంది. ఆదివారం రాత్రంతా నిద్రపోకుండా మేల్కొని ఉండాలి. అంటే జాగరణ చేస్తూ శివపురాణ పఠనం లేదా ఓం నమఃశివాయ జపంతో గడపాలి. ఇక ఉపవాసం ఎప్పుడు వదలాలి అంటే ఫిబ్రవరి 16 సోమవారం ఉదయం 6:42 తరువాత శివ దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకొని ఉపవాసాన్ని విమర్చాలి. ఈసారి సోమవారంతో ఉపవాసం ముగియడం చాలా అరుదైన మరియు విశ్లేషమైన సందర్భం. శివరాత్రి జాగరణ చేసేవారు సోమవారం పగలు నిద్రపోకూడదు. ఇలా చేస్తే మీరు రాత్రంతా చేసే పూజా ఫలితం తగ్గుతుంది. కేవలం సోమవారం రాత్రి నిద్రపోవాలి. పూజా గదిలో రాత్రంతా వెలిగేలా అఖండ దీపం ఏర్పాటు చేసుకోండి. ఇది మీ ఇంట్లోనే ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం కాదు. ఎవరిని తిట్టకుండా, కోప్పడకుండా ప్రశాంతంగా ఉండటం.